నువ్వు దెయ్యాన్ని నమ్ముతావా? నువ్వే పెద్ద దయ్యం అంటే నమ్ముతాను. నేను దెయ్యాన్ని నువ్వే దయ్యం. ఈ కృష్ణగారికి పట్టుకున్న దయ్యం. జనాలు బాగా చూడండి, ఈమె దెయ్యం నేను దెయ్యం చెప్పండి. ఎవరైనా సరే దెయ్యం ఎవరు అంటారు? తల్లి దెయ్యం అంట. చూడండి కావాలి, చూడండి చూడండి ఆ జుట్టు ఎర్ర బట్టలు ఊడ చూస్తే భయం వస్తుంది. నేను చూడ క్రాప్ చేస్తాను, పక్క వేసుకుని ప్యాంట్ వేసుకుని నేను దయ్యం అంటే ఆడవాళ్ళంటే ఏమనుకున్నావు? ఇంకా ఏమనుకోలే. అబ్బు ఒక అమ్మాయిని ఏదో మాట్లాడితే జస్ట్ ఏదో కామెడీగా ఏదో సరదాగా మాట్లాడినా కూడా చుట్టుపక్కల హీరోలు అయిపోతున్నారు అందరూ. కనిపిస్తాను లైట్ అయిపోయినా ఇంకా కళ్ళల్లో కలిసిపోలేదు. దోమ ముక్కులేకి దోమ పోయింటది. చీరు దయ్యం పట్టింది కంపల్సరీ. అర్థమైంది. ఇంకా దేవి పక్క దేవే పక్క యువకుడు ఆత్మహత్య ఆత్మహత్య అంబులెన్స్ ఫోన్ చేయ ప్రాణం లేదట్టున్నాయి. హలో 100 అంబులెన్స్ 108 కి కాల్ చేసి అంటే నేను ఇప్పుడు మాట్లాడేది నా పక్కన దేవా. అవును కాదు దెయ్యం కాదు, దేవతతో మాట్లాడతాను. బొట్టు పెట్టుకొని అమ్మవారు బొట్టు పెట్టుకొని వస్తే దయ్యం అని ఎలా అంటున్నావు? ఏం చెప్పలేం కదా, దెయ్యాలు దేవత అమ్మవారు బొట్టు పెట్టుకొని వచ్చింది, దయ్యం అని ఎలా అంటున్నావు? అంటే దెయ్యాలు కూడా బొట్లు పెట్టుకుంటాయి. అంటే దెయ్యాలు కనుక దేవుళ్ళకి భక్తులై ఉంటారు కదా, చెప్పలే కదా, దెయ్యాలు కనుక దేవుళ్ళ భక్తులై ఉంటారు కదా కదా. ఏమో దెయ్యాలు ఏమో చేస్తున్నాయట. మొన్న లిఫ్ట్లో దయ్యంలా కనపడ్డావు. మరి అది కూడా కరెక్టే కదండి. చూడండి ఏం కొరివి దెయ్యం మాది ఉన్నాడు. ఒక మూల కరెంట్ పోతే ప్రజల మనిషిలో కొరివి దెయ్యంలో కనుక్కున్న ఇతను వ్యక్తి, ఇతను దెయ్యం అంటున్నావా? ఈయన కరెంట్ పోయినా కానీ కలర్ లో భలే కనిపిస్తుంది. మేకప్ కొడితే ఎవరైనా కనిపడొస్తారు ఫ్రెండ్. కరెంట్ పోయినా పర్వాలేదు, మేకప్ కొడితే ఎవరైనా కనపడొస్తారు ఫ్రెండ్. మేకప్ కొట్టదు, నువ్వు మూసుకో, నువ్వు చూసుకో, నువ్వు మేకప్ చేయదు, దాని కలరే అంట. నేచురల్ స్టార్ నాని అంట సార్. దయచేసి ఆమెని ట్రోల్ చేయకండి, ఫేమస్ చేయండి. అయితే ట్రోల్ చేయండి. దెయ్యం రూపంలో ఉన్న మనిషి 6 లక్షలు చూసారు ఖచ్చితంగా. అదిగో దెయ్యం, అదిగో దెయ్యం, అదిగో దెయ్యం, కొరి దెయ్యం, కొరి దెయ్యం. పట్టుకున్న దయ్యం పెద్ద దయ్యం చూసారు కదండి. దయచేసి ఇదంతా నేను ఇప్పుడు దాకా ఎందుకు చేశానంటే మూఢ నమ్మకాన్ని పోగొట్టడానికి. అంటే దెయ్యాలు గాని పురుగు దెయ్యాలు గాని ఆక్సిజన్ ఏమీ లేవు. ఇలాంటి వాళ్ళే దెయ్యాలు అంటారు. అంటే చెప్పిన మాట వినకపోవడం, ఇట్లా బట్టలు పోయించుకెళ్దాక బొట్లు వేసుకొని దెయ్యాలు లేవు. ఎవరు నమ్మద్దండి. చేతబళ్ళు, దెయ్యాలు, మూఢ నమ్మకాలు, జాతకాలు ఎవరు నమ్మద్దండి. మీరు ఒకరిని నమ్మండి, మీ మనస్సాక్షిని నమ్మండి. అయితే ఎవరైనా మీరు చేసే పనిని నమ్మండి, మీరు పడే కష్టాన్ని నమ్మండి. కష్టపడి చెప్పాడైనా మహాకవి శ్రీశ్రీ అన్నాడు ఏమని, ఒరే తల వంచక తిరగరా చెనుగోడా, కష్టపడి బతకరా మొనగాడని. అంటే ఏమనర్థం? కష్టపడి పని చేసుకో, బతుకు, నీ కాళ్ళ మీద నువ్వు బతుకు అర్థం. కాబట్టి అందరూ కష్టపడి పని చేయండి. జాతకాలని పేరు మార్చుకోవడం, ఈ దెయ్యాలంటే మూడు నమ్మకాలు పని పాట లేని వాళ్ళు లాగా. నువ్వు చెప్పు పని గురించి, మంచి పని చేసే వాళ్ళు చెప్పాలని. నువ్వు పని చేస్తున్నావు చెప్పు, ఆ రోడ్ల మీద తిరుగుతావు అంతే. 4-5 కృష్ణగారి పార్క్ నన్ను వదిలేరా బాబు. ఆయన మా తాత వచ్చాడు. మాట్లాడిందని చూసారా? మా తాత కూడా ఆయన ఎప్పుడు చూసుకో. మీ తాత అన్నప్పుడు మీ తాతకు ఒక బంగారు చైన్ అయినా వెయ్యాలా లేదా? లేవురా, లేవు.
అదే ఎందుకు లేవు? ఇప్పేస్తారా హీరో ఇంకేముంది అది ఇయ్యే. సరే ఆ తాత షర్ట్ ఆ నాడు ఏముంది? నీ షర్ట్ ఆ తాతకి ఇచ్చేసేయ్. ఈ ప్యాంటు లోపల ఒక జాకీ గడు అదే ఆ జాకీలు అవన్నీ ఆ తాతకి ఇచ్చి ఆ తాత చెప్పులు కొట్టేసా నేను చెప్తున్నా నేను చెప్పేస్తాను అందరిలో వచ్చేసా చెప్పేస్తాను అందరికి చెప్పులు కొట్టేసి చూడండి ఇది చెప్పులు కొట్టేసా గుడి దగ్గర కొట్టేసి చెప్పు ఎందుకు కొట్టేసావు? చెప్పులు లేక, పైసలు లేక. డబ్బులు లేక, డబ్బు లేక. అంత పెద్ద సెల్లు పెట్టుకొని చెప్పులు లేవంటే ఆ ఫోన్ కూడా కొట్టేసి ఎర్రగట్లో ఏ గడ్డలో ఎర్రగట్లో కొట్టేసి ఆ ఫోన్ టమాటో ఏమైంది? ఓ ఎర్రగడ్డ మార్కెట్ కొట్టేసే ఫోన్ పేదోడు ఈడ చేపల మార్కెట్ లో కొట్టేచ్చుగా. సత్యం 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 నిజమే కొట్టేసిన